కోపమును మానుము, క్రోధమును విడిచిపెట్టుము, వ్యసనపడకుము, అది కీడుకే కారణము. కీర్తనలు 37:8. వివరణ: ఈ వాక్యం మనకు జీవితంలో శాంతిగా ఉండటానికి దేవుడు ఇచ్చిన ఓ అమూల్యమైన బోధ. మన మనస్సు, శరీరం, సంబంధాలు కోపం వల్ల ఎంతటి నష్టాన్ని పొందవచ్చో ఈ వాక్యం తెలియజేస్తోంది. కోపమును మానుము. కోపం అనేది హానికరమైన భావోద్వేగం. ఇది మన ఆలోచనను ముసుగువేసి మనల్ని పాపంలోకి నెట్టేస్తుంది. కోపంగా ఉన్నప్పుడే మనం తప్పుగా మాట్లాడతాం, చెడుగా ప్రవర్తిస్తాం. క్రోధమును విడిచిపెట్టుము. క్రోధం అంటే శరీరంలో నుంచి బయటకు వచ్చే కోపం. ఇది చర్యల రూపంలో కనిపిస్తుంది: గట్టిగా అరవడం, దెబ్బతీయడం, నిందించడం వంటివి. దేవుడు మనలను ఈ ఆత్మవిశ్వాసాన్ని వదిలేసి ప్రేమతో నడవమంటున్నాడు. వ్యసనపడకుము. ఇది మనలో ఉండే అంతర్గత కలత, అసహనం. మనం ఇతరుల విజయాన్ని చూసి అసూయపడితే మనకే బాధ కలుగుతుంది. మనం దేవుని మీద విశ్వాసం ఉంచకపోతే కలత వచ్చేస్తుంది. అది కీడుకే కారణము. ఈ మూడు, కోపం, క్రోధం, కలత, చివరికి మనకు హానికరమైన పరిణామాలకే దారితీస్తాయి. మనం చేసిన పాపానికి మనమే బాధపడాలి. అందుకే దేవుడు ముందే హెచ్చరిస్తున్నాడు: ఇవి వదిలివేయు. ఆధ్యాత్మిక సందేశం: దేవుడు మన హృదయాన్ని శాంతితో నింపదలుచుకున్నాడు. కోపాన్ని వదిలిపెట్టినప్పుడు మాత్రమే దేవుని శాంతి మన జీవితంలో ప్రవహిస్తుంది.